హే గాయ్స్, వెల్కమ్ టు ద జానీ బర్డ్స్. రీసెంట్గా మీ అందరికైతే తెలిసింది కదన్నా, మన దగ్గర ఉన్న బర్డ్స్ టోటల్ బ్రీడింగ్ పేర్స్ అన్ని సేల్ చేసామని చెప్పేసి ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ నేనైతే నా ఎవరిలోకి కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చాను. అన్ని కేజీలు అయితే వదిలేశాను. ఏం బర్డ్స్ తెచ్చాను ఏంటనేది మీకైతే ఇప్పుడు క్లారిటీగా చూపించేస్తాను. మీరైతే చూసేయండి గాయ్స్. ఇది వచ్చేసి నా రూమ్ ఎంట్రన్స్. మనమైతే ఫస్ట్ కేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేద్దామన్నా. ఇందులో వచ్చేసి నా పైనాపిల్ కార్నర్ బ్రీడింగ్ పేరు అయితే ఉంది. చూస్తున్నారుగా మీరైతే, ఇక్కడైతే క్లారిటీగా కనబడుతుంది అనమాట. ఒక్క నిమిషం, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న పేరు అయితే ఎగ్స్ అయితే లే చేసింది. ఇదైతే మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్రీడింగ్ పేరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా తెచ్చిన ఒక పేరు అన్న, బ్లూ గ్రీన్ పేరు, బ్లూ గ్రీన్ కార్నీరు. ఆల్రెడీ బాక్స్లో కూడా వెళ్తుంది. మేబీ ఎగ్స్ మేటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మేబీ ఎగ్స్ కూడా మేటింగ్ అయితే అయిపోయింది. ఎగ్స్ కూడా వేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ చూస్తున్నారుగా మీరైతే. అండ్ వన్ మోర్ పేర్, ఇందులో వచ్చేసి మనకైతే ఒక కాక్టైల్ పేర్ అయితే ఉంది. అది కూడా మీకైతే క్లారిటీగా చూపిస్తాను. మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. ఇదైతే ప్రజెంట్ ఎగ్స్ మీద అయితే ఉంది. ఆల్బినో ఫీమేల్, ఆల్బినో పైడ్ మెయిల్. సూపర్ క్వాలిటీ పేరు, అసలు నా పర్సనల్ పేరు అనమాట ఇది. అండ్ ఈ కార్న్యూర్స్కి ఫీట్ సైజ్ వచ్చేసి మనం అరౌండ్ వచ్చేసి ఇలా 3 feet, కిందికి వచ్చేసి 2.5 feet అయితే మనం అయితే పెట్టుకోవడం అయితే జరిగిందన్న. ఎందుకంటే బోట్స్ అనేది ఫ్రీగా ఫ్లై చేయాలి కాబట్టి అందుకోసమనే మనం పెద్దగా అయితే పెట్టుకోవడం జరిగింది. 3/2.5 నేనైతే నా పర్సనల్గా నేనైతే రెడీ చేసుకున్నాను అనమాట. లోపలైతే స్టిక్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న కాక్టైల్స్లో వచ్చేసి ఇది ఒక పేరు, వైట్ ఫేస్ అండ్ ఆల్బినో ఫాన్ పేర్లు. మంచి సూపర్ క్వాలిటీ పేరు అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరైతే ఎంత క్వాలిటీ ఉందని పేరు. చూసుకోండి, ఫుల్ అగ్రెసివ్ ఉంటుంది మెయిల్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పేరు వచ్చేసి ఆల్బినో పేరు. ఇది కూడా మంచి రెడ్ ఐ ఆల్బినో పేరు అనమాట. సూపర్ ప్రూవెన్ పేరు. దీనికి కూడా మామూలుగా మినిమం 6 eggs పెట్టి 4-5 chicks తీసే రిజల్ట్ కూడా ఉంది. సూపర్ క్వాలిటీ పేరు. అండ్ ఇంకా అయితే కొన్ని కేజెస్ కూడా ఖాళీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి ఆల్ అడల్ట్ అనమాట. టోటల్ 6 pieces, 3 pairs. ఈ బోర్డ్స్ వచ్చేసి సేల్ కూడా ఉన్నాయి. ఇందులో క్రీమ్ క్రస్టెడ్ ఉంది, ఆల్బినో పైడ్లు ఉన్నాయి, ఆల్బినో ఫాన్ వి పైడ్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న బోర్డు చూసుకోవచ్చు మీరైతే. క్వాలిటీ కూడా బర్డ్స్. ఈ బర్డ్స్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి గైస్. అండ్ వన్ మోర్ పేరు వచ్చేసి పక్కా ప్రూవెన్ బ్రీడింగ్ పేరు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, వైట్ ఫేస్ అండ్ అల్బినో అనమాట. 100% ప్రూవెన్ పేరు. ఇంకా నేను వచ్చేసి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి లుటినోను అండ్ అల్బినో ఫీమేల్ అయితే ఒక పేరు అయితే రెడీ చేశాను. ఆల్రెడీ మేటింగ్ అయితే అవుతున్నాయి పేరు. ఇది కూడా ఫీమేల్ వచ్చేసి డబుల్ బాడీ ఫీమేల్ అంటారు. హెవీ సైజులో ఉంటుంది అల్బినో ఫీమేల్ మాత్రం రెడ్ అయ్యి. ఈ లుటినో కూడా రెడ్ అయ్యే చూసుకోవచ్చు. ఆల్రెడీ మేటింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అనదర్ పేరు అయితే చూపిస్తాను. ఇక్కడ చూసేది వచ్చేసి వన్ మోర్ ఆల్బినో రెడ్ ఐ పేరు అనమాట. చూసుకోవచ్చు మీరు, సూపర్ క్వాలిటీ పేరు. మీరైతే చూస్తున్నారుగా బర్డ్స్ అయితే సూపర్ క్వాలిటీతో అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా ఫించెస్ కాలనీ అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ 2.5 feet కేజు. నేనైతే చిన్న కేజీలో అయితే సెట్ చేసుకున్నాను. అంటే ఇంకా బయట అయితే కొంచెం ప్లానింగ్లో ఉంది, కొద్దిగా బయటకి అయితే షిఫ్ట్ చేయాలి. ఆల్రెడీ చూసుకోవచ్చు ఒక 5 pairs దాకా ఉన్నాయన్నమాట. ఫాన్ ఉంది, గ్రే ఉంది, అండ్ వైట్ జావా కూడా ఉంది. చూసుకోవచ్చు ఆల్రెడీ నెస్టింగ్ మెటీరియల్ కూడా అయితే పెట్టినాయి అనమాట దీంట్లో. చూసుకోవచ్చు మీరైతే. ఇది ఒక పేరు. నేనైతే ఇదైతే ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను. నాకు జావాస్ అంటే బాగా ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లుటినో ఫీమేల్ అక్కడ ఉన్నది. ఇది లాస్ట్ టైం వచ్చేసి మీ అందరికీ తెలుసు, 6 eggs పెట్టి 6 తీసింది చిక్స్. మంచి రిజల్టెడ్ పేరు అని చెప్పేసి చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకైతే అడిగాను అనమాట, ఈ మ్యూటేషన్ పేరు ఏంటి, ఇక్కడ ఉన్న మ్యూటేషన్ పేరు అని. ఎవరు లాస్ట్ టైం కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అన్న తప్పకుండా. అక్కడైతే మీకైతే కనపడుతుంది కదా, దాని మ్యూటేషన్ ఏంటో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అన్న. అండ్ నెక్స్ట్ పేరుకి వచ్చేస్తే బ్లూ గ్రీన్ వన్ మోర్ పేరు అనమాట. అక్కడ ఒక పేరు ఉంది మన బ్లూ గ్రీన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక పేరు అయితే ఉందన్నమాట. పక్కా ప్రూవెన్ పేరు, 4 chicks రిజల్టెడ్ పేరు అనమాట. సూపర్ క్వాలిటీ పేరు. ఇది కూడా ఆల్రెడీ ప్రజెంట్ మేటింగ్లో అయితే ఉంది పేరు. చూసారుగా బాక్స్ అయితే నేను సన్కాని బాక్స్ పెట్టేసాను వీటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక కేజ్ అయితే ఖాళీ ఉంది. ఇవన్నీ నా పర్సనల్ పేర్స్ అన్న ప్రజెంట్ అయితే. ఇంకా 1 more 2 pairs అయితే మీకైతే చూపిస్తాను. నేనైతే ఇది అవుట్డోర్లో అయితే 2.5 feet అయితే ఒక సెటప్ అయితే సెట్ చేశాను, 4 kgs. ఇందులో ఏమున్నాయంటే పైన అయితే ఖాళీ ఉంది ప్రజెంట్. అండ్ ఇందులో అయితే హైపర్ రెడ్ ఫ్యాక్టర్ ఎల్లో షేడ్ కానీ బ్రీడింగ్ పేరు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం కింద చూసుకుంటే ఇక్కడైతే చూసుకోవచ్చు, రెడ్ ఫ్యాక్టర్ పైనాపిల్ కన్నీర్ ప్రూవెన్ పేర్ అయితే ఉంది. ఇది కూడా బాక్సెస్ కూడా ఆల్రెడీ ఇచ్చాను. అండ్ కింద కేజీ అయితే ఖాళీ ఉంది. ఇందులో ఉన్న బర్డ్స్ అయితే మీకైతే చూపిస్తాను.
మీరైతే చూసుకోవచ్చు అనమాట. పెయిర్ అయితే సూపర్ క్వాలిటీ పెయిర్. అవుట్డోర్లో వచ్చేసి ఇది ఒక స్మాల్ సెటప్ అనమాట. అవుట్డోర్లో బ్రీడ్ అవ్వవు అని చాలామంది చెప్తుంటారు కదా, పక్కా అయితే బ్రీడ్ అయితే మనం వాటికి పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. చూసారుగా రెడ్ ఫ్యాక్టర్ ఎల్లో షేడెడ్ కానీ అనమాట. సూపర్ రెడ్ ఫ్యాక్టర్ ఉంది బర్డ్ అయితే. నేను అవుట్డోర్లోనే సెట్ చేశాను అనమాట ఈ కేజీ సెటప్ 4 కేజెస్. అండ్ ఇదైతే ఎండ కోసమని నేనైతే కట్టుకున్నాను. మీరైతే చూసుకోవచ్చు అన్న. అండ్ మీకు లోపల అయితే టోటల్గా చూపించేస్తా. ఇది వచ్చేసి 2 ఫీట్ కేజెస్ అనమాట, 4 కేజెస్. ఇది కూడా 2 ఫీట్ కేజెస్ 4 కేజెస్ పైన దాకా ఉంటాయి. 3 కేజెస్సే ఉంటాయి ఇవి. ఇవి వచ్చేసి 3 ఫీట్ బై 2.5 ఫీట్ వచ్చేసి ఇవి ఒక 3 కేజెస్ దాకా ఉంటాయి. దీనికి కూడా మనం అయితే మ్యాట్ అయితే కట్టుకోవడం అయితే జరిగింది. ఈ మ్యాట్ దేనికోసం అంటే మనకి అనేది కార్న్యూస్కి అనేది 100% ప్రైవసీ అనేది ఉండాలన్నా. మళ్ళీ మీకు చాలామందికి డౌట్ అయితే రావచ్చున్నా వాటికి సన్లైట్ ఎలాగా ఏంటి అని చెప్పేసి, మనమైతే ఆ మార్నింగ్ టైంలో డోర్ అనేది అక్కడ దాకా ఓపెన్ ఉంటుంది. డైరెక్ట్గా ఈ ప్లేస్లో అనేది సన్లైట్ అనేది డైరెక్ట్గా లోపలికి అయితే పడుతుంది అన్న. సన్లైట్ ఇక్కడ దాకా మాత్రమే క్లోజ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఫేస్ అనేది మాత్రమే క్లోజ్ ఉంటుంది బర్డ్స్కి అయితే. సన్లైట్ కూడా డైరెక్ట్ అయితే లోపలికి అయితే పడుతుంది. ఆల్రెడీ ఈ పేరు కూడా ఉందిగా, ఈ పైనాపిల్ కార్నియర్. లాస్ట్ టైం అయితే 4 చిక్స్ అయితే తీసింది, ఆ మూలలోనే ఉంటుంది. సన్ బాత్కి మాత్రం పక్కాగా అయితే బయటకి అయితే వచ్చి స్టిక్ మీద అయితే ఉంటుంది అన్న పేరు. మంచి క్వాలిటీ పేర్స్ ఈసారి కూడా మంచి పేర్లు అయితే తీసుకొచ్చారనమాట. మీకు కూడా కావాలంటే తప్పకుండా అయితే మన దగ్గర కాంటాక్ట్ అవ్వనన్నా. మనం ఇచ్చే పేర్లు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ కార్న్యూస్ కానీ కాక్టైల్స్ కానీ పక్కా ప్రూవెన్ పేర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్న. వన్ మోర్ టైం వచ్చేసి మీకు అయితే ఈ బర్డ్స్ చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఈ బర్డ్స్ సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గర కూడా కార్న్యూస్ అనేది బ్రీడ్ అవ్వకపోతే ఒకవేళ 1 or 2 సైడ్స్ వచ్చేసి ఇలాంటి గ్రీన్ మెస్ కానీ మ్యాట్ కానీ ఏదో ఒకటి కట్టుకోండి. ఎందుకంటే కార్న్యూస్ అనేది 100% పక్కా ప్రైవసీ ఉండాలి బర్డ్స్కి. కాక్టైల్ అన్నా ఎక్కడున్నా కూడా మేటింగ్ అయితే అవుతుంది, కానీ కార్న్యూస్ అనేది పక్కా ప్రైవసీ అనేది 100% ఉండాలన్న ఏ బర్డ్కైనా కూడా. అందుకోసం అనేసి మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయండి, పక్కాగా బ్రీడ్ అయితే అవుతాయి. ఇలాంటి మరిన్ని పెట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ అయినా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.